హలో గైస్, ఎస్ఎస్సి జీడీ రన్నింగ్ ఎవరైతే క్వాలిఫై అయ్యి డివిడిఎంఈకి సెలెక్ట్ అయ్యారో మెరిట్ లిస్ట్లో పేరుండి వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎప్పటి నుంచి అవుతుంది అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. నవంబర్లో జరుగుతుంది అనేసి నార్మల్గా అన్అఫిషియల్గా చెప్తున్నారు. ఈ డివిడిఎంఈ అనేది నవంబర్ 10గా కండక్ట్ చేసేది వచ్చి సిఆర్పిఎఫ్. అడ్మిట్ కార్డ్స్ అనేది సిఆర్పిఎఫ్ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దీనికి మెయిన్గా కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ యొక్క మెడికల్కి అడ్మిట్ కార్డ్ వస్తుంది కదా, మెయిన్గా అడ్మిట్ కార్డ్ ఒకటి. అడ్మిట్ కార్డ్ తర్వాత మీరు రన్నింగ్ క్వాలిఫై ఉంటారు కదా, ఆ ఫామ్స్ కూడా తీసుకుని వెళ్ళండి. ఆ తర్వాత మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్ 4th క్లాస్, 2nd క్లాస్ టు 10th క్లాస్, ఈ ఎనెక్జర్ ఫామ్స్, ఎనెక్జర్ 8, ఎనెక్జర్ 1, 1, 2, 3, 4, 5, 6, 8 ఉంటాయి. అలాగా క్యాస్ట్ పెట్టి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి ఈ ఎనెక్జర్స్ ఎక్కడ దొరుకుతాయంటే నోటిఫికేషన్ కిందని లాస్ట్లో ఇస్తాడు ఈ ఎనెక్జర్స్. ఈ ఎనెక్జర్స్ నేను కామెంట్లో లింక్ ఇస్తాను, చూసుకోండి. ఇంకా ఈ డొమిషియల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ డొమిషియల్ కూడా ఇది 2 సర్టిఫికేట్లు చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇది సచివాలయంలో కానీ ఎక్కడైనా ఎంఆర్ ఆఫీస్లో కానీ ఇది ఇస్తారు. ఇది ఇంకా ఫొటోస్ మీరు తీసుకొని వెళ్ళాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేటు, ఇంకా ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎన్సీసీ సర్టిఫికేటు, ఇలా ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వెళ్ళాలి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.